మనం దేవుని చేయడానికి మనం ఎవరం? దేవుడు మనల్ని చేశాడు. ఈ ఆధ్యాత్మిక ధన్య సత్యాన్ని ఎవరైతే నేర్చుకుంటారో వారు భాగ్యవంతులు. దేవుడు తన రూపంలో, తన పోలికలో, తన మహిమార్థమై మనలను కలుగజేశారు. ఇప్పుడు మనం చేస్తున్న పని ఏంటంటే, మనలను కలుగు చేసిన దేవుణ్ణి విడిచిపెట్టి ఎక్కడెక్కడికో పరుగులు పడుతున్నాం. నిజమైన దేవుడు నిన్ను నన్ను ఉద్దేశంతో కలుగు చేశారు. మనం కారణ జన్ములం. ఆ కారణ జన్ములం కాదు. దేవుడు ఒక పర్పస్తో, ఒక ప్లాన్తో మనందరినీ కలుగు చేశారు. అదేనంటే ఆయన నామమునకు మహిమ కలగాలి. ఏ ఉద్దేశంతో ఆయన మనల్ని ఈ లోకంలో పంపించారో ఆ ఉద్దేశం నెరవేర్చబడాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఆ కారణం బట్టి దేవుడు అన్నాడు, నేను నిర్మించుకున్న నా జనులు నా స్తోత్రమును ప్రచురం చేస్తారన్నాడు. ఎందుకు దేవుడు మనల్ని నిర్మించుకున్నాడంటే మనము ఆయన స్తోత్రమును ప్రచురం చేయాలని. ఇదే విషయాన్ని పేతురు భక్తుడు కూడా తన పత్రికలో రాస్తూ అంటాడు, ఒకప్పుడు మనందరం చీకట్లో ఉన్నాము, కానీ ఇప్పుడు ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనం వచ్చాం. ఎందుకు వచ్చాము అంటే ఆయన గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తము, ఆయనకి స్తోత్రం చేయనట్లుగా. మనము ఏర్పరచబడిన వంశంగా ఉన్నాం, ఆయన సొత్తైన ప్రజలుగా ఉన్నాం, రాజులని యాజక సమూహంగా మనం ఉన్నామని పేతురు భక్తుడు తన పత్రికలో రాశాడు. ఒకప్పుడు మనందరం చీకట్లో ఉన్నాం, కానీ యేసు ప్రభువు మనల్ని తన వెలుగులోని తీసుకొచ్చాడు. ప్రైజ్ ది లార్డ్ ఫర్ దాట్. మనం వెలుగు సంబంధులం, వెలుగును ప్రేమించువారం, వెలుగులో నడుచువారం, అన్యోన్య సహవాసం దేవునితో కలిగి ఉండి వెలుగులో పయనిస్తున్నవారు.